చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. వారానికి ఒక్కసారి రోటి పచ్చడి తినాలి ఫ్రెండ్స్. మనం వెనకటి కాలం పద్ధతి పోగొట్టుకోకుండా వారానికి ఒక్కసారి ఇలా తినాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చడి కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కలర్ఫుల్గా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఇలా చేసుకోండి. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేస్తే మీకు వెంటనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మేము ఎప్పుడు చేస్తే అప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చి రోటి పచ్చడి, టమాటా దొండకాయ రోటి పచ్చడి చేయబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఐటమ్స్: టమాటాలు టమాటాలు వచ్చేసి ఒక 4 టమాటాలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిరకాయలు వచ్చి 15 పచ్చిమిరకాయలు, కొద్దిగా చింతపండు, చిన్నెల్లిపాయలు, ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, దొండకాయలు. ఈ ఐటమ్స్తో మనం పచ్చడి చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు కళాయి పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని 3 గంటలు ఆయిల్ పోసుకోవాలి. 3 గంటలు ఆయిల్ పోసుకోవాలి. ఈ గంటతో 3 గంటలు ఆయిల్ పోసుకోవాలి. పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది పచ్చడి. కొంచెం ఆయిల్ మగ్గాక, ఆయిల్ మగ్గుతుంది కదా, పచ్చిమిరపకాయలు, దొండకాయ ముక్కలు, ఇవి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా మనం మగ్గించుకున్నాం. కొంచెం కలరు చేంజ్ అయ్యేటట్టుగా కొంచెం మగ్గించుకున్నాం. మనం కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, బాగా చేంజ్ అయింది కదా. చేంజ్ అయ్యాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. మనం టమాటాల ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరకాయలు అనేవి కొంచెం చిండికి జాగ్రత్తగా పొయ్యి దగ్గర కొంచెం దూరంగా ఉండండి. టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు అన్న కోసేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకోవాలి, వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని బాగా మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. ఇలా రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. అప్పుడప్పుడు మనం అనేది రోటి పచ్చడి కూడా చేసుకోవాలి. అప్పుడప్పుడు వెనకటి కాలం పద్ధతి కాబట్టి రోటి పచ్చడి కొంచెం తేరగా చేసుకుంటే రోటి పచ్చడి మిక్సీ కన్నా కూడా రోటి పచ్చడి చాలా బాగుంటుంది. మిక్సీ కన్నా కూడా రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇలా చేసుకోండి రోటి పచ్చడి. ఇలా చేసుకొని ఇది ఒక 10 నిమిషాల పాటు మనం మగ్గనిద్దాం. పొయ్యి మీద 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి, ఇప్పుడు ఉడికిపోయినాయి కదా, ఇలా చక్కగా ఎంత బాగా చక్కగా ఉడికిపోయినాయో. ఇప్పుడు నుంచి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే కొంచెం బాగా ఉడుకుతాయి. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా మనం మంట ఎక్కువ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు చిన్నెల్లిపాయలు మనం ఒక గడ్డ తీసుకున్నాం కదా, చిన్నెల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. ఇంక దీని తాలింపు ఏముండదండి. రోటి పచ్చడికి ఎప్పుడైనా తాలింపు వేసుకోవద్దు, అసలు బాగోదు. మనం ఆయిల్ కూడా వేసాము కాబట్టి తాలింపు అస్సలు వేసుకోవద్దు. చాలా బాగుంటుంది రోటి పచ్చడి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వారంలో ఒక్కసారైనా తినండి ఇలాంటి పచ్చడి, చాలా బాగుంటుంది. కాస్త కరివేపాకు, కొంచెం జీలకర్ర కంపల్సరీ అండి పచ్చళ్ళలోకి. రోటి పచ్చళ్ళలోకి, టమాటా పచ్చిమిరకాయలు, దొండకాయ పచ్చళ్ళలోకి కంపల్సరీగా జీలకర్ర మాత్రం ఉండాలి. జీలకర్ర కొంచెం జీలకర్ర
ఇవన్నీ వేసాక కొంచెం కలుపుకోవాలి. ఇలా ఇలా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇలా చేసుకోండి రోటి పచ్చడి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇప్పటికే చాలా 50% మగ్గిపోయింది. ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం మనం. 5 నిమిషాల పాటు చూడండి. ఇప్పుడు ఎంత చక్కగా ఉడికిపోయినాయి చూడండి. చాలా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికిపోయాయి కదా. ఉడికిపోయాక ఇప్పుడు బాగా ఉడికిపోయాయి, చక్కగా మగ్గిపోయాయి. చక్కగా మగ్గిపోయాక ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని 5 నిమిషాల పాటు ఆ వేడి అనేది పోయేదాకా ఆగి, వేడి తగ్గాక రోట్లో వేసి మనం దంచుకుందాం. వేడి ఉంది కదా, వేడి కొంచెం తగ్గాక రోట్లో వేసి దంచుకున్నాం. ఇట్లాగా అన్నీ మగ్గేసుకోవాలి చక్కగా. ఇలా అన్నీ మగ్గేసుకోవాలి, బాగా నూనెలో మగ్గేసుకోవాలి. ఇలా మగ్గేసుకోవాలి. కొంచెం చల్లారినాక గ్యాస్ కట్టేసుకొని చల్లారినాక మనం చూసాక రోటి దంచుకుంటాం. చూడండి ఇప్పుడు మనం రోటి పచ్చడి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక మనం అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చల్లారిపోయినాక రోలు శుభ్రంగా కడుక్కొని ఇట్లా పచ్చిమిరకాయలు ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలకు తగినంత ఉప్పు, మనకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇలా దంచుకోవాలి. ఈ పచ్చిమిరకాయలు కొంచెం కచ్చాపచ్చగా మెదిగేటట్టుగా దంచుకోవాలి. ఇలా రోటి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. రోటి పచ్చడి వారంలో ఒక్కసారైనా తినాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఈ మిక్సీలు ఇప్పుడు వచ్చినాయి కానీ వెనకటి కాలంలో రోటి పచ్చడి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా కచ్చాపచ్చగా మనం దంచుకోవాలి. చూడండి ఎంత చక్కగా మెరిగిపోతుందో బాగా. ఇలా చక్కగా దంచుకున్నాం. మీరు ఎంతమంది ఇట్లా రోటి పచ్చడి నూరుకుంటారో వారంలో ఒక్కసారైనా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. రోటి పచ్చడి తినేవాళ్ళు. ఇలా ఇప్పుడు అదిగో పచ్చిమిరకాయలు బాగా మెదిగిపోయినాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. టమాటాలు వేసుకొని ఇలా దంచుకోవాలి. ఇలా టమాటాలు కూడా చక్కగా మెదిగిపోయేటట్టుగా దంచుకోవాలి. మనం జాగ్రత్తగా దంచుకోవాలి, కళ్ళల్లో పడిద్ది. చిన్నగా నీట్గా నిదానంగా దంచుకోవాలి. ఇలా చూడండి మెదిగిపోతుంది కదా. ఇలా చక్కగా చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి పచ్చడి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా. వారానికి ఒక్కసారి రోటి పచ్చడి తినాలి ఫ్రెండ్స్. మనం వెనకటి కాలం పద్ధతి పోగొట్టుకోకుండా వారానికి ఒక్కసారి ఇలా తినాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చడి కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కలర్ఫుల్గా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఇలా చేసుకోండి. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేస్తే మీకు వెంటనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మేము ఎప్పుడు చేస్తే అప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు. బాయ్ ఫ్రెండ్స్.